ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు చెల్లించేస్తున్నాం, ఇంకా మిగతాది చెల్లించాల్సింది అదంతా జగన్ పెట్టిపోయిన బకాయిలు అన్నటువంటి పాయింట్ ప్రభుత్వం చెప్తుంటే, వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు మేము తీర్చాం, ఇది బకాయిలు ఎట్లా అవుతుంది, ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అని వైసీపీ చెప్తుంటుంది. తాజాగా ఓ పక్కన ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నటువంటి వాళ్ళ నారా లోకేష్ కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం కలిపి 788 కోట్లే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో నేను జరిపిన చర్చల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం పెట్టి 4,270 కోట్ల బకాయిలు కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెప్పాను. నా ప్రతిపాదనకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అంగీకరించే గత ప్రభుత్వ విధానాన్ని మార్చి ఇప్పుడు ఫీజులు నేరుగా కళాశాలకే చెల్లిస్తున్నాయి. విద్యా సంవత్సరానికి సంబంధించిన మిగిలిన ఫీజు బకాయిలు కి సంబంధించి అతి త్వరలోనే చెల్లిస్తాం. ఒకవేళ ఏదైనా కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే తల్లిదండ్రులు నేరుగా నా దృష్టికి తీసుకురండి, ఒత్తిడి చేస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు విద్యార్థుల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రభుత్వం ప్రజలదే. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాడు ఎవడాగుతున్నాడు, ఫీజులు అప్పు చేసైనా మీరు తెచ్చి మాది కట్టండి, ఆ తర్వాత మీకు హాల్ టికెట్లని ఎంతమంది ఇబ్బంది పెట్టారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, సరే జగన్ది 4,000 కోట్లు బకాయి పెట్టిపోయాడని చెప్తూ ఇప్పుడు ఈ ఏడాది 730 కోట్లు అంటే మొత్తం ఎంత రావాలి, దాదాపుగా 3,900 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెనను. అంటే ఫీజు రియంబర్స్మెంట్ పేరు విద్యా దీవెన కదా, అది కాకుండా వసతి దీవెన అని హాస్టల్ ఫీజు అనేడు. ఈ రెండు కలిపితే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 3,900 కోట్లు 780 కోట్లే కట్టారంటే మిగతాదంతా ఈ ప్రభుత్వం బాకీ పెట్టినట్టే కదా. మరి జగన్ బాకీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ బాకీ ఇది త్వరలో చెల్లిస్తామని చెప్తున్నారు. మరి బకాయి అనేది కామన్ అన్నది అర్థమవుతుంది కదా. అది పక్కన పెడితే ఏ కాలేజీ మేనేజ్మెంట్లు కూడా పాత రోజుల్లాగా లేవు. ముందు డబ్బులు స్టూడెంట్స్ దగ్గర కట్టించుకుని అది వస్తే మీకు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితులకు వచ్చేసినాయి.